హాయ్ నమస్తే. ఎంతోమంది ముఖ్యమంత్రులను మనం చూసినాం. నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన అందశ్రీ పాడేం వేయడం కానీ, అదేవిధంగా పూర్తి కార్యక్రమాలు అయిపోయేదాకా ఒక ముఖ్యమంత్రి ఒక తెలంగాణ ఉద్యమకారునికి, అదేవిధంగా తెలంగాణ పాట రాసిన గొప్ప కవికి ఏ విధంగా నివాళులు అర్పించారో తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసింది. ఇలాంటి ముఖ్యమంత్రి నిజంగా ఖచ్చితంగా మంచి పరిపాలన చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి కోసం ఎవరైతే పోరాటం చేసిర్రో, తెలంగాణ కోసం ఎవరైతే ప్రాణత్యాగం చేసిర్రో, ఇటువంటి వాళ్లకు దగ్గరుండి ఈ విధంగా నిన్న అతను చేసిన అందశ్రీ గారికి పాడేమోయడం కానీ, మొత్తం కార్యక్రమం అయిపోయేదాకా ఉండడం కానీ నిజంగా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పదవి రాగానే ఏదో మొక్కుబడిగా వచ్చి నివాళులు అర్పించిపోయేటోళ్ళని ఎంతోమందిని చూసినాం. కానీ అదే విధంగా కాకుండా, అలాంటి ముఖ్యమంత్రి కాకుండా ఒక ఇంట్లో కొడుకులాగా అన్ని కార్యక్రమాల దగ్గరుండి చేసిన విధానం నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించకుండా ఉండలేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఇదే తపనతోని పనిచేయాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే ప్రాణత్యాగాలు చేసిర్రో, పోరాటంలో చనిపోయినరో వాళ్ళకు ఖచ్చితంగా ఆర్థిక సహాయం ఎవరికైతే అందలేదో వాళ్ళకు మీరు మీ నాయకత్వంలో ఖచ్చితంగా వాళ్ళకు ఆదుకోవాలి. వాళ్ళ ఇంటికి ఒక ఉద్యోగం కూడా కల్పించాలని కోరుకుంటా ఉన్నా. నిజంగా మీరు ఇదే విధంగా ప్రజల మనసులను గెలుచుకొని ఒక ముఖ్యమంత్రి అధికారమే అనుభవించకుండా, ముఖ్యమంత్రి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తాం, తెలంగాణ రాష్ట్ర పేద ప్రజల కుటుంబ సభ్యునిగా ఇదే విధంగా మీరు నడుచుకోవాలని కోరుకుంటా ఉన్నా. జై తెలంగాణ.